పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నేలపోగుల గ్రామం నుండి ఎన్డీఏ కూటమి నాయకులతో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నేలపోగుల గ్రామం నుండి ఎన్డీఏ కూటమి నాయకులతో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర పోలింగ్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నేలపోగుల గ్రామంలోని పట్టభద్రుల ఓటర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ, గత వైసీపీ జగన్ ప్రభుత్వం అన్ని రంగాలలోనూ విఫలమైందని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా నిర్లక్ష్యం చేశారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు ప్రకటించిన అన్ని సంక్షేమ ఉద్యోగ ఉపాధి హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నామని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతునిస్తూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలను అందజేసి ఓట్లను అభ్యర్థించారు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గారికి, అమ్మ నువ్వు గ్రాడ్యుయేటు, ఈ సమాజము ఈ పరిస్థితులన్నీ కూడా నీకు బాగా తెలుసు. ఎన్డీఏ కూటమి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళి ఎన్నో ఇండస్ట్రీ తీసుకొచ్చి అందరికీ ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినట్లయితే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తప్పనిసరిగా మీరు పేరాబత్తుల రాజశేఖర రెడ్డి గారికి 1 అని గుర్తు మీరు పెట్టి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ కూటమి మీ నాయకులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఈ రోజున మరి ఒక మంచి రోజని, ఎవరైతే మన 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు. ఈ రోజున ఇక్కడ మంచి రోజని ఇక్కడ ఈ వీరవాసరం మండలంలో నేలపోగుల్లో మరి ప్రచారం గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, అలాగే కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రేపు 27వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్కి అందరూ కూడా చదువుకున్న విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి, ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు ఆలోచించి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న ఈస్ట్ వెస్ట్కి పేరాబత్తుల రాజశేఖర్ గారికి, ఎందుకంటే దాదాపుగా ఆయన ఇప్పటికే మన కాన్స్టిట్యున్సీ కూడా 4-5 సార్లు వచ్చి అందరినీ పరిచయం చేసుకున్నారు. సమావేశాలు పట్టడం కూడా అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన పరిచయం అయ్యారు. కాబట్టి రాష్ట్రం గురించి ఆలోచించండి మీరు చదువుకున్న ప్రతి ఒక్కరు. తప్పనిసరిగా ఆయనకి మంచి మెజార్టీ ఇచ్చి మన కూటమి తరపున, మన జిల్లా తరపున, ఉమ్మడి జిల్లా తరపున ఆయన అత్యధిక ఓట్లు ఇవ్వాలి, మెజార్టీ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, వీరవాసరం మండలంలోని నేలపోగుల గ్రామం ప్రతి ఎన్నికలకు కూడా శుభసూచంగా ఈశాన్య మూల నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం మనకు ఆనవాయితీ. ఆ విధంగా ఈ రోజున గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, పాలిట్ బ్యూరో సభ్యురాలు తెలుగుదేశం పార్టీ తోట సీతారామలక్ష్మి గారు, ఎంపీపీ గారు దుర్గాభవాని గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఈ గ్రామం వచ్చి 46 ఓట్లు ఈ రోజున ఇక్కడ పట్టభద్రులు ఉన్నారు. వారందరూ కూడా ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటునిచ్చి అఖండ మెజారిటీ గెలిపించాల్సింది కోరుతున్నాం. రాష్ట్రం ఈ 8 మాసాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందో మీరందరూ చూస్తున్నారు. ఒక పక్కన పారిశ్రామికంగా, ఒక ఉద్యోగాలకు, అలాగే పట్టణంలో గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇంకా మంచి అభివృద్ధి జరగాలన్నా, ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నా మళ్ళీ ఈ రాజశేఖర్ గారిని గెలిపించినట్లయితే శాసనమండలిలో కూడా మంచి పట్టభద్రుల యొక్క సమస్యల మీద, నిరుద్యోగుల యొక్క సమస్యల మీద మాట్లాడడానికి, వారికి మేలు చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు భీమవరం నియోజకవర్గంలో నేలపోలు గ్రామంలో మరి పేరాబత్తుల రాజశేఖర్ గారి కూటమి అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. అందరికీ ఒకటే గమనిక, పేరాబత్తుల రాజశేఖర్ పేరు తినగా మరి 1 అని వేసి పెన్ను కూడా ఎలక్షన్ పోలింగ్ ఆఫీసర్లు ఇస్తారు. ఆయన బలపరిచి
ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం జరుగుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచి రాబోయే రోజుల్లో మరి ఉద్యోగాలు వచ్చే విధంగా అందరికీ కూడా మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ భీమవరం నియోజకవర్గంలో సుమారుగా 12,800 రోడ్లు ఉన్నాయి. మరి దానికి మనందరం కూటమి నాయకులు అందరం కలిసి గట్టుగా పూర్తి మెజార్టీ ఇచ్చే విధంగా మనందరం కలిసి పనిచేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు, పోలిట్ బ్యూరో సభ్యురాలు మేడం గారు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిపి ఈరోజు క్యాన్వర్సింగ్ స్టార్ట్ చేయడం చాలా శుభదాయకం. మీ అందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనూ ఊహించిన విధంగా పరిశ్రమలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయండి, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికి ఇంచుమించు ఈ 7 నెలల్లోనే 6 లక్షల సుమారు ఉద్యోగాలకు రెడీ చేశారు. పెద్ద పెద్ద పరిశ్రమలు విశాఖపట్నం దగ్గర నుంచి అమరావతి వరకు ఉద్యోగాలు. అలాగే పట్టభద్రుల ఎలక్షన్ ఇది మెయిన్. ఈరోజు మన అభ్యర్థిని గెలిపించుకుంటే నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు, ఈ పట్టభద్రులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. కూటమి బలపరిచిన అభ్యర్థి ఈ రాజశేఖర్ గారిని గెలిపించి మంచి మెజార్టీ ఈ గ్రామంలో ఇస్తారని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. ఎన్నికల్లో మనందరం ఎంత కష్టపడి విజయాన్ని అందించామో కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ఇప్పుడు కూడా అదే స్థాయిలో కృషి చేసి మనందరం కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి విజయాన్ని అందించి ఆయన్ని ఎమ్మెల్సీగా చేయాలని కోరుకుంటూ, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించి ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కోరారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించి ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కోరారు. గురువారం భీమవరం కొత్త బస్టాండ్ ఎస్జేజీఎం ఉన్నత పాఠశాల వద్ద 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి హెల్మెట్లు ధరించి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ద్విచక్ర వాహనాలను స్వయంగా నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. జువ్వలపాలెం రోడ్డు అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు ర్యాలీ సాగింది. పట్టణంలో పలువురు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ర్యాలీతో మంచి ఆలోచన, స్ఫూర్తిని కలిగించాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యానికి చేరాలని, ఇంటి దగ్గర మీకోసం తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదురు చూస్తారని జిల్లా కలెక్టర్ హితవు పలికారు. 2 చక్రాల వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన జరిగే మరణాలలో 70% కేసులు ఉంటున్నాయని అన్నారు. హెల్మెట్ ధరించడం తలకు భారంగా ఎంతమాత్రం భావించవద్దని, రోజు జరుగుతున్న ప్రమాదాలను ఒకసారి పరిశీలించి తప్పక హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. 2 వీలర్ కొనుక్కోవాలని ఎంతో కోరికగా ఉంటుంది. ఆ 16 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వెహికల్ కొనాలి ఇంట్లో అడుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఇంకా సమయానికి కొన్ని రోజులకి కొంటారు. వీరు ర్యాష్గా డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది అనేది ఆలోచించాలి. అదేవిధంగా హెల్మెట్ వాడటం ద్వారా తమ ప్రాణాలు కాపాడుకోవడమే కాదు, ఈ ట్రాఫిక్ రూల్స్, తర్వాత వెహికల్స్లో నడిపేటప్పుడు పాటించాల్సిన రూల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పాటించడం ద్వారా మీ యొక్క ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తారు. చాలామంది సెల్ ఫోన్స్ ఇక్కడ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, తర్వాత ట్రిపుల్స్ రైడింగ్ అనేది చాలా కామన్గా జిల్లాలో కనిపిస్తూ ఉంది. చాలా కేర్లెస్గా ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే మన జిల్లా కూడా కొత్త జిల్లాగా ఏర్పడింది, భీమవరం హెడ్ క్వార్టర్స్ వచ్చింది. మరి దానికి తగ్గట్టు మన యొక్క ప్రవర్తన అంతా కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మంచి ట్రాఫిక్ ఫాలో అయ్యి, రూల్ బౌండెడ్గా ఉన్నప్పుడే ఆ యొక్క టౌన్కి ఆ యొక్క స్టేటస్ అనేది కూడా వస్తుందండి. చాలామంది బయట నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎన్నో పని మీద వస్తూ ఉంటారు భీమవరానికి. మరి చాలామంది ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది భీమవరం వచ్చినప్పుడు అని చెప్పేసి డిపార్ట్మెంట్ సైడ్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, తర్వాత ప్రతి ఒక్కరు పౌరులుగా మీరు ఏదైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో, బస్ డ్రైవర్స్ ఉన్నారో, ఇండివిజువల్ వెహికల్ డ్రైవర్స్ ఉన్నారో చాలా బాధ్యతాయుతంగా మీరు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రూల్స్ అన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోవడం, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం అనేది 100% పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన
ఎస్పీ గారికి, డీడీసీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యమైన రీజన్ అంటే ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చిన్న విషయం చూడండి, ఒక హెల్మెట్ వాడితే యూ కెన్ సేవ్ లైఫ్. ఈవెన్ యాక్సిడెంట్ జరిగితే ద ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఇంక్రీజ్ బై లాట్ ఆఫ్ పర్సెంటేజ్ ఛాన్సెస్. రైట్, ఇమీడియట్లీ ఇంజరీ అక్కడే పడిపోవడం జరిగింది. సో ఈ అవేర్నెస్ అది గురించి. సో ఫ్రమ్ హియర్ ఆన్ ఏమైనా స్మాల్ డిస్టెన్స్ ఉంటే లాంగ్ డిస్టెన్స్ ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. లో స్పీడ్ ఆఫ్ హెవీ స్పీడ్. థ్యాంక్ఫుల్ టు మేడం అండ్ DG వారు ఫర్ అండ్ హోప్ఫుల్లీ. ఎన్నికల హామీల్లో భాగంగా కల్లుగీత కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో 20% కేటాయించాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా కల్లుగీత కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో 20% కేటాయించాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా కల్లుగీత కార్మికులకు కేవలం 10% మేరకే మద్యం దుకాణాలను కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్లుగీత కార్మికులపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని మండిపడ్డారు. బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ ఉన్న చిన్నచూపుకు ఈ ఘటనే నిదర్శనమన్నారు. కట్ చేసిన, కత్తిరించిన అది తెలుగుదేశం పాలనలో అనేటువంటిది సత్యం. మనందరికీ తెలుసు, ఆ రోజు బీసీ సోదరులైనటువంటి నాయి బ్రాహ్మణులు సెక్రటేరియట్కి వెళ్ళిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట తోకలు కత్తిరిస్తాను అన్నాడు, మత్స్యకారులు వెళ్తే తోలు తీస్తాను అన్నాడు. బీసీలను న్యూనతాభావంలో చూసినటువంటి వ్యక్తి నాయుడు గారు. ఇవాళ ఈ వార్త ప్రచురించడానికి ప్రధానమైనటువంటి కారణం వారు మద్యం పాలసీలో ఎన్నికల ముందు గ్రామాన ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి కల్లు గీత సొసైటీలు ఉన్నాయో ఆ గీత వృత్తిదారులకి 20% మద్యం షాపులు కేటాయిస్తానన్నాడు. 20%, మరొకసారి 20% మద్యం షాపుల్ని కేటాయిస్తాం గీత వృత్తి కులాల వారికి. దానిలో గౌడ, సెట్టిబల్జ, శ్రీసేన, యాత, ఈడిగా ఈ 5 కులాలని గీత కులాలుగా ఈ రాష్ట్రంలో అందరూ చెప్తూ ఉంటారు. అక్కడ ఒక కత్తిరించాడు. ఎలా? ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఏమిటి? మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి? మేనిఫెస్టోలో 20% మద్యం షాపులు గీత వృత్తిదారులకు కేటాయిస్తానని చెప్పి 10%కి కుదించడం అంటే కత్తి ఎవరిది? కట్ చేయడం ఎవరు? కత్తిరించింది ఎవరు? ఒకసారి ఈ పత్రికా యాజమాన్యం ఆలోచించాలి అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే కత్తిరించిన మీరు, కత్తితో నరికిన మీరు 20% రిజర్వేషన్స్ ప్రకటిస్తానని చెప్పి 10% షాపుల్ని ప్రకటించి అందున కూడా అంటే మద్యం షాపులు పాలసీని ప్రకటించినటువంటి సమయంలో మరలా వీరిని వెనకబడిన వర్గాలుగానే చూశారు. అంటే మీరు పాలసీని ప్రకటించేటప్పుడు ఈ వర్గాలు మీకు గుర్తులేదా? 10% షాపులు కేటాయించడానికి ఇంకొక 6 మాసాల అదనం కాలం కావాలా? వ్యాపారంలో మీ శాసనసభ్యులు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మద్యం విక్రయాల్లో అనువైనటువంటి కూడళ్ళు అంటే మంచి ప్లేసులన్నీ కూడా వాళ్లే ఆక్రమించి మిగిలినటువంటి షాపుల్లో ఈ కులాలని కేటాయించడం అంటే ఇక్కడ కత్తిరింపు కాదా? ఆనాడు వ్యాపారం చేసేటువంటి సమయంలో వారికి అవకాశం కల్పించలేదు. ఇవాళ మీరు 10% షాపుల్ని కేటాయిస్తూ ఒక జీవోని ఇష్యూ చేశారు. అందులో లైసెన్స్ ఫీజులో 10% కుదింపు అన్నారు. అంటే ఇందులో మతలబ్ ఏమిటి? గీత కులాల వారు ఎవరైతే కల్లు గీత సొసైటీస్ ఉన్నాయో ఆ కల్లు గీత సొసైటీల్లో పనిచేస్తున్న వారికి కల్లు అమ్మకాలు తగ్గిన కారణం చేత సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయ జీవనం కోసం మీరు ఈ పాలసీ తీసుకున్నట్లయితే వారికి నాడే ఈ షాపుల్ని కేటాయించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి చందన యాత్రలో భాగంగా పుష్కర్ ఘాట్ బీఆర్కే బొమ్మన రాజకుమార్ షాపింగ్ వద్ద సంస్థ అధినేత బొమ్మన రామచంద్రరావు సతీమణి హిమశ్రీ స్వామివారిపై పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. సింహాచల నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయమునందు చందనయాత్ర తిరువాది మహోత్సవములను శ్రీ మధుబయ వేదాంతాచార్య పేటెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పుష్కర్ ఘాట్ రోడ్లో ఉన్న
బీఆర్కే బొమ్మన రాజకుమార్ షాపింగ్ మాల్ వద్ద ఆ సంస్థ అధినేత బొమ్మన రామచంద్రరావు సతీమణి హిమశ్రీ స్వామివారిని పూల వర్షంతో ఘనంగా స్వాగతిస్తూ వారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రములను సమర్పించారు. ఈ కార్యక్రమంలో నక్కిన గణేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.